నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుదాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీవు తప్పకుండా మొక్కుబళ్ళు చెల్లించదవు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తుంటాను, మీరు ఆమేన్ అనాలి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును గాక. ఆమేన్. అందరికీ ఏకస్వరంతో. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయి ఈరోజు, అడవడం లేకుండా వదిలేసి ఎలా ఏ రేంజ్ లో చేయగలను నేను ఈజీగా. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును గాక. ఆమేన్. నీ మొక్కుబళ్ళన్నీ కూడా నీవు చెల్లించుదువు గాక. ఆమేన్. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును గాక. ఆమేన్. నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును గాక. నిశ్చయముగా ఆమేన్ అన్న మీ అందరి జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడును గాక. ఆమేన్. వాగ్దానాలు ఎంత ధైర్యంగా ఉంటాయంటే, నిజంగా మన జీవితాలు ఎవరు ఒక వ్యక్తి ఒక మాట ఇవ్వలేడు, ప్రమాణం చేయలేడు. వాగ్దానమైన, ప్రమాణమైన, మాట అయినా అన్ని ఒకే పదానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు లాంటి. అర్థమైందండి? మనుషులు మాట ఇవ్వకపోవచ్చు, మాట ఇచ్చి నిలబెట్టుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ యేసయ్య మాట ఇచ్చాడంటే, నేను మాట ఇచ్చి నెరవేర్చకుండునా. ఆమేన్, హల్లెలూయా. నేను ఇచ్చే మాట వెళ్ళి ఆ పని చేసుకొని మరలా నా దగ్గరకు వస్తుంది. ఇలాంటి 100 ఉన్నాయండి బైబిల్లో. కానీ మనము చేయాల్సిన పని ఏంటంటే, మనం మాట ఇవ్వగలుగుతున్నామా? మనలో మార్పులు తీసుకొని రాగలుగుతున్నామా? సంవత్సరాలు మారినా వాగ్దానాలు ఇస్తాం, తీర్మానాలు చేస్తాం. నెలలు మారుతున్న వాగ్దానాలు ఇస్తాం, తీర్మానం చేస్తాం. మాట ఇస్తాం, మాట నిలబెట్టుకోలేం. ఎంతో మంది చూడండి, బాధాకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందులకరమైన వాతావరణంలో అడగాలని అనిపించకపోయినా అప్పు అడుగుతారు కదండి. బాయ్ ఏ చెప్పేది, నెల ఈ టైం కట్టేయాలి. అప్పుడు ఏముంటాం మనం? మాట ఇస్తాం ఇవా? అట్టయితే కష్టం. నాకు దోచినప్పుడు ఇస్తారు, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. అప్పుడేమంటాడు? పర్లేదా, ఇబ్బంది లేదు అంటాడా? ఎడు చెప్పండి, హల్లెలూయా. అరే ఈ మాటలు నమ్ముకోలేదు, కానీ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారండి? మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? వాడు వచ్చి షూరిటీ సంతకం. ఎందుకంటే పరిస్థితులు మాట నిలబెట్టుకోలేని వాతావరణం తేవచ్చు. మానవ నైజం కలిగిన మనిషి మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు వాగ్దానము చేసిన వాగ్దాన పూర్ణుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థన విని గొప్ప కార్యాలు చేశాడు కనుక నీవు మొక్కుబళ్ళని ఖచ్చితంగా చెల్లిస్తావు. అంతేకాదు, వినాలంటే ఆ పిల్లలు చూడకండి, నన్ను చూడండి, ఇబ్బంది లేదు. నేను సన్నగా అయిపోయినా, అంతలా ఉన్నా ఒకప్పుడు ఊర్లో అడుగు పెట్టినప్పుడు. నన్ను చూడండి, ఏమైంది నాకు? ఎడు చెప్పండి, హల్లెలూయా. ఇంకా అంతకంటే సన్నగా అవ్వలేదు మీరు చూడాలంటే. చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చక్కగా దేవుని మాటలు వినండి. అదే కాదు, ఆయన ఏమని మాట ఇస్తున్నాడు చూడండి. ఏమని అంటున్నాడు? మరియు నీవు దేనినైనను యోచన చేయగా. ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అరే అనుకున్నానే, ఇలా అనుకున్నానంతే. నేను కొంతమంది ఒక 5 అడిగాను, ఊరికి అనుకున్నా, అడుగుదాం, బాగా సన్నిహితంగా ఉంటారు, నేను అందరితో కలిసిపోతానండి దాదాపు. వాళ్ళు అడగన వెంటనే ఇస్తారేమో, ఇస్తే బాగుంటుంది ప్రభు అనుకుంటా ఉన్నా. వాళ్ళు అడగడం ఆలస్యం, నేను ఊహించిన దానికంటే గొప్ప పని జరిగింది. ఎందుకని మీకు ఈ విషయం అంటానంటే, నువ్వు ప్రార్థనలు ఎక్కువ చేస్తున్నావు అనుకో, నువ్వు దేవుని సన్నిధానికి ఎక్కువ వస్తున్నావు అనుకోండి, నీవు కేవలం యోచన చేస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా.
నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన స్థిరపరుస్తాడు. ప్రార్థన ద్వారా నువ్వు 100 గొప్ప మాటలు చెప్పు. అర్థమైందా? ప్రార్థన లేకుండా నువ్వు 100 మాటలు చెప్పినా ప్రాణము లేని శవంతో సమానం. అర్థమైందండి? ప్రార్థన చేసి నువ్వు నిలబడి గద్దించు. యేసు ప్రభు కూడా శిష్యుల దగ్గర ఏం కోరేవాడు తెలుసా? అరే మీరు గద్దించవచ్చు కదరా, నాతో పాటు తిరుగుతున్నారు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అలా ప్రార్థన చేయొచ్చుగా. అల్ప విశ్వాసులారా, నా వెంటనే తిరుగుతుంటారు, నాతోనే ఉంటారు. అరే ప్రార్థన మైండ్ రాదేంట్రా మీకు? గద్దించరేంట్రా? నేను గద్దించడమే కాదు, నువ్వు గద్దించిన సముద్రపులో ఉన్నటువంటి తుఫాన్ ఆగిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. నేను అనుభవించానండి, ఇన్ని 100 చెప్పొచ్చు. ఆ మధ్య జగ్గయ్యపేట ప్రాంతంలో కూటమి పెడుతున్నాం, మబ్బులు కమ్ముకుపోయినాయి. అందరూ అంటున్నారు, అన్న మబ్బులు పట్టాయన్నా వద్దన్నా. చెప్తున్నాయి చాలా ఉన్నాయండి, గొప్పలు అంటారేమో అని చెప్పట్లేదు నేను ఎక్కువగా. సాయంకాలం ప్రార్థన అయిన వెంటనే మేము సాయంకాలం అన్న సామాన్లు చేర్చి ఇంక ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఎంత వింతో తెలుసా? మధ్యలో మాత్రమే స్టేడియంలో రౌండ్గా ఉన్నట్టుగా ఇంకా మధ్యలో ఆకాశం కనపడుతుంది, చుట్టూ మబ్బులు ఉన్నాయి. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము నేర్చుకున్న నడిపింపులోనే మాకు ధైర్యం, రోషం కూడా అందుకే వచ్చింది, మా ఊరికి రాలా. ఆమేన్. హల్లెలూయా. మేమేది కన్నామో, మేమేది విన్నామో, మేమేది అనుభవించామో, మేమే మార్గాల్లో నడిపించబడ్డామో అదే మీలో కూడా చూడాలని ఇష్టపడుతున్నాం. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎవడు ఒకే ఒక కర్ర ఉందనుకో, ఇప్పుడు నేను ఒక కర్ర, మండుతున్న కర్ర, పాస్టర్ గారు ఒక మండుతున్న కర్ర. ఇప్పుడు మీరందరూ ఏ కర్రలు అండి చెప్పరేంటి? ఇప్పుడు మేము కూడా ఇంకా ఉండాలా? ఏమండి, పచ్చి కర్రల మధ్యలో ఉన్నట్టు ఉండాలా? ఇప్పుడు మా పని ఏంటి? నువ్వు ఏం చేయాలి? మండించాలంటే ఏం చేయాలి? మేము మండించకపోతే మీ కంట్లో నుండి కళ్ళు నీళ్ళు రావాలి. అర్థమైందండి? అంతేగా, బాధలు వచ్చినప్పుడే కంట్లో నీళ్ళు వస్తాయి, లేకపోతే ఎప్పుడు వస్తాయి? హుషారు చెప్పండి హల్లెలూయా. మీరు మండాలి, ఆత్మలో దేవుని ఆత్మను పొందాలి. మీరు కూడా ప్రార్థన చేయాలి, ఒక గొప్ప జ్వాల రావాలి మన మధ్యలో. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడగది మీద 120 మంది ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి, సందర్భం కాదు, చెప్తున్నా మీకు అవసరమైన మాట. 120 మంది ప్రార్థన చేస్తారు. అందులో ఎవరెవరు ఉన్నారండి? ఆఖరికి యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది, మగ్దలేని మరియ కూడా ఉంది, అబద్ధకుడైన పేతురు కూడా ఉన్నాడు, వేలు పెడితే కానీ నమ్మననే తోమా. వీళ్ళందరూ రకరకాల వాతావరణం, రకరకాల బలం. గొప్పోడు కాదండి. ఏమండి, లోకంలో గొప్పోడు అంటే మనం ఏమంటాం? డబ్బు ఉంటే గొప్పోడు. ఒరే బాబు, నీకు 10,000 ఉంటే వాడికి 20 వచ్చిందిరా, నీకు 20 వస్తే వాడికి 50 వస్తుందిరా బాబు. వాడికి 50 వస్తే రోజుకు నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని గొప్పవాడు అంటాడు తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధానం తగ్గించుకుంటారో, ఎవరైతే సేవకులు తగ్గించుకొని పరిచర్యలో ఉంటారో వాళ్ళని అంటాడు గొప్పవాళ్ళని. ఆమేన్. హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి కార్యాలు 120 మంది అందరు ఎలా ఉన్నారంటే చూడండి. ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. త్వరగా పరిశుద్ధాత్మ దేవుని నడిపించబడదాం. చదువుతున్న జాగ్రత్తగా వినండి. అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఆమేన్. హల్లెలూయా. చూశారండి, అందరూ ఒక దగ్గర ఉన్నారు. అందరూ రకరకాల బలహీనతలు ఉన్నాడు. వినండి, ఇక్కడ అందరూ రకరకాల. మీ ఇంటి దగ్గర వస్తే అర్థమైంది మీ బలహీనతలు ఏంటో. అవును కదా? చెప్పరేటండి. అవును కదా? తెలియకుండా ఏదో మాట అంటావు, తెలియకుండా ఎలాగో. కానీ నీవు ఇక్కడ వచ్చిన వెంటనే పరిపూర్ణుడైన యేసయ్య తన రక్తంతో నేను కడుగుతాడు. విచారు చెప్పండి హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు రకరకాల స్వభావం, రకరకాల మనస్తత్వం, రకరకాల బలహీనతలుగా ఉన్న వాళ్ళు దేవుని సన్నిధానములో ఆయన వెంట తిరుగుతూ
ఆయన వెంట ఉంటూ అద్భుతాలు పొంది స్వస్థతలు పొందిన తర్వాత యేసయ్య అంటున్నాడు, మీరెక్కడికి వెళ్ళొద్దు, ఆ మేడ గదిలో ఉండండి, యెరూషలేములోనే ఉండండి, నా ద్వారా వాగ్దానం చేయబడిన వాగ్దానాన్ని మీరు పొందండి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పిల్లలు ఉన్నవాడు కూడా కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు లేనివాడు కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. ఆలోచించండి అప్పుడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా, చదవండి ఇప్పుడు చదవండి, అకస్మాత్తుగా ఏమి నిండింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా గాలి వంటి బలమైన ధ్వని వాళ్ళ మధ్యలో వచ్చింది, ఆ గదంతా వ్యాపించింది. తర్వాత ఏమైందంట? నిండెను. ఏ జ్వాలలు అంటే? మండుచున్నటువంటి అగ్ని జ్వాలలు అనమాట. వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే వాళ్ళ మీదకి దిగి వచ్చింది. గడి చెప్పండి హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా, గడి చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చేతులు మర్చిపోయిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అది మరి గడి చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలు వచ్చాయండి వాళ్ళలో. మీలో వస్తుంది అగ్ని జ్వాలలు? వస్తున్నాయి అగ్ని జ్వాలలు? రావాలి, మండాలి, చప్పట్లు కొట్టాలి, ఆరాధన చేయాలి. మేము ఆరాధన చేస్తే మీరు నమ్ముతారో లేదో, గోరట్ల పాత మందిరం మోకాల మీద అంతా తిరిగి కాలు తోలు లేసిపోయి, అలాంటి ఒక అద్భుతమైన అభిషేకంతో కూడిన దాంట్లో పరిచయం చేసిన వాళ్ళు. గడి చెప్పండి హల్లెలూయా. ఆరాధన చేస్తూ నాట్యం చేయాలి, అర్థమైందండి? కాలు అట్లా అల్లాడించాలి, చప్పట్లు కొట్టాలి, తన్మయంతో ఉండిపోవాలి. ఆత్మతో నింపబడిన తర్వాత ఏమండి, స్థలం, మనమున్న స్థలమే మనకు తెలియకూడదు. హుషారు చెప్పండి హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినముందు అంటే అర్థమైనట్టు చర్చి పేరు కాదు అది. యేసు ప్రభు లేచిన 50వ దినము కనుక పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల గల సంఘం. ఇందులో సప్పట్లు కొట్టొద్దని ఎవరు అన్నారు? కొట్టండి, మీ ఇష్టం. గడి చెప్పండి హల్లెలూయా. ఇందులో పాటలు పాడకూడదు అనేది ఏముండదు, అందరు పాడండి, మీ ఇష్టం. కానీ బండ్లు ఉంది, చాలా జాగ్రత్తగా చూడాలి. అందరినీ గణపరచాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ సన్మానించాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు పాడినా ప్రభు కొరకే, నువ్వు వాక్యం చదివినా ప్రభు కొరకే, పట్టలేసినా చెప్పలేంటండి మీ కొరకేనా? నా పెళ్ళి ఏమో చేస్తున్నానండి, హలో నీ పెళ్లి గొట్టాలు కట్టే ఉన్నా, నీ పెళ్లికి టెంట్ వేసి ఉన్నా అని ఎవరి కోసం చేస్తున్నాం మనం? దేవుని కోసం. దాని దగ్గర ప్రతిఫలం మీకు వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంతటి అగ్ని జ్వాలల్లో మీరు ఎదగాలి. మేము మండే కొద్ది మీరు మాతో ఏమైపోవాలి? వండుతూ ఉండాలి. కానీ మేము మారిపోయే స్థితిలో ఉండకూడదు, మాలో స్వభావాలు మారిపోయే పరిస్థితులు మీరు ఉండకూడదు. అందరూ కలిసి మనం మండాలి. విచారు చెప్పండి హల్లెలూయా. మన స్వభావము యేసయ్య స్వభావంలో రావాలి. దేవుని వాక్యం అంటుంది, వాక్యంలోనికి వద్దాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడంట మీరు ఏది యోచన చేసినా అది మీకు స్థిరపరచబడును. మరి ఈ రోజున నీ యోచన దేని గురించి అయి ఉంది? పేదరికం పోవాలన్నా నీ యోచన దేని గురించి అయి ఉంది? స్వస్థత కోసమా? నీ యోచన దేని కొరకై ఉంది? అన్నిటిలో లాభం కావాలన్నా నీ యోచన దేని కొరకై ఉంది? అన్నిటిలో ఆశీర్వాదం పొందాలన్నా? అప్పుడప్పుడు అనుకుంటాం అన్నిటిలో అసలు హ్యాపీగా ఉంటుందండి, ఎట్టుంటే ఎవరి మంచి ఉంటే బాగుంటుందండి. ఊరికి మనసులో అనుకుంటాం మనం. కొంతమంది అనుకుంటారండి ఎదుటోడు ఉన్నదే కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, అవునా కదా? హుషారు చెప్పండి హల్లెలూయా. ఉదాహరణ చెప్తామండి, పెద్ద అపార్ట్మెంట్ చూసాం, అంతటి అపార్ట్మెంట్ ఉంటే బాగుంటుందంటే సరిపోద్దా? ఎంత ఖర్చు ఏంటండి దానికి? అదే కావాలనుకున్నాం అనుకో, ఇంకెంత దారుణం.
కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన, నీ యోచన అది దేవుని చిత్తములో అయి ఉండాలి. చెప్పండి హల్లెలూయా. నాకు తోచింది అని అనుకొని లాక్కోవడం కాదు. అర్థమైందండి? యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదాలు, వరాలు ఎవరు దోచుకోలేరు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం చేయాలంట? ఇంప్లిమెంట్ చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి. కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డ్రమ్. మీరు ఒక మాట చాలా మంది అంటారు, డ్రమ్ నేర్పించండి, డ్రమ్ నేర్పించండి. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు అన్నమాట. పాటలు కానీ డ్రమ్ కానీ ఏమండి దేవుడి దగ్గర ప్రార్థన చేసి నేర్చుకున్న వాళ్ళు వాయించేటప్పుడు చూసేవాడిని ఎలా వాయిస్తున్నారని. ఆమేన్ హల్లెలూయా. మీకు ఎవరికైనా కావాలా ప్రార్థన చేయ, నీ సన్నిధానం నేను డ్రమ్ కొట్టాలయ్యా. అర్థమైందండి? నీ సన్నిధానం పాట పాడాలయ్యా, నీ సన్నిధానం ఆరాధనలో నేను కూడా పాలు పొందాలి. పాస్టర్ గారి చేతులు కుడి భుజంగా నేను కూడా ఉండాలి. ఆయన చెప్పిన వెంటనే పలానా చేయంటే చేయగలిగిన సత్తా నాకు కూడా కావాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యోచన చెయ్యాలంతే. అర్థమైందండి? నీ యోచన చేయాలంటే ఆ యోచన దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మరి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీవు ప్రార్థన చేయాలి. ఏంటంట? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన వింటాడు అండి మంది? ఎవరి ప్రార్థన వింటాడు? అందరి ప్రార్థన వింటాడు. కానీ ఆయన సన్నిధానంలో మన ప్రార్థన వెళ్ళాలంటే మనము మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్లో దావీదు ఒక దగ్గర అంటాడు, అబద్ధములాడు పెదవులతో నుండి ఈ ప్రార్థన రావట్లేదయ్యా. అర్థమైందండి? ప్రార్థన అంటే నువ్వు దేవునిని పొగడటం. ముందుగా ప్రార్థనలో చేయాల్సిన పని పొగడాలి. నువ్వు జీవం కలిగిన దేవుడు, నువ్వు సర్వోన్నతుడివి, అడిగిన వెంటనే ఇచ్చేవాడివి, ఊహించిన దానికంటే గొప్పగా పొగడాలి దేవుడిని. దాన్ని మనం అంటాం స్తుతి, ఆరాధన. ఆమేన్ హల్లెలూయా. తర్వాత ఏం చేయాలి మనం? ప్రార్థనలో మొదటిగా నీ దీన స్థితి గురించి ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు. ఒక ధనవంతుడేమో అన్నిటిలో బాగున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్నిట్లో నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను. ఈ దేవాలయంలో ఇంకొక అతను అన్నాడు, అతనిలాగా లేనందుకు నేను సంతోషిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక అతను ఏం చేశాడు తెలుసా? తన దీనావస్థని, తన పాపపు స్థితిని ప్రభు సన్నిధానం ఒప్పుకుంటున్నాడు. పాపి అయిన నన్ను కరుణించు అని ఆకాశం వైపున ఆయన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. మరి ఈరోజు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థనలు ఏం రావాలండి? తగ్గింపు రావాలి, దీన మనస్సు రావాలి. గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే ఏంటో కాదు. నీవు మనుషులతో మాట్లాడుతున్నావు కదా, ఆ విధంగా అంతకంటే నువ్వు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందు ఫోన్ చేసి చెప్పుకోవాలి. అది చెప్పుకొని అలవాటు అయిపోయి ఆ చుట్టుపక్కల కనపడకపోతే పిచ్చి వేసింది. ఇంకా ఆ పిచ్చిలో ఎవరు నేను పెడతారో అర్థం కదా వాళ్ళకి. కుదిరితే 24 గంటలు చాటింగ్ పెడతారు. ఏదో వచ్చిందనుకో, ఈరోజు ఉదయం లేచాను, తీసేసుకుంటూ పంచదార పొడి ఉప్పు పడింది, ఏదో అంటే ఇక అదేదో యేసయ్యతో చెప్పుకోవచ్చు. కానీ ప్రార్థనలు ఏంటో చెప్పండి హల్లెలూయా. యేసయ్యతో ప్రార్థన చేయొచ్చు కదా, నీ అవసరతలు ఏంటో చెప్పండి హల్లెలూయా. అసలు యేసయ్యతో చెప్పుకోవాలని ఇష్టం ఉండదు. ఏ కబుర్లైనా మనుషులతోనే చెప్పుకోవాలి. అందుకే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రావు. కానీ ఇక మీదట చరిత్రలు తిరగబడాలి నీ జీవితంలో. నువ్వు యోచన చేయగా అది నీ పట్ల స్థిరపరచబడుతుంది. మొదటిగా నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏమండి 22వ వచనం చదువు, 21వ వచనం చదవండి త్వరగా. నేను ఎక్కడెక్కడో తీసుకెళ్ళాను మిమ్మల్ని. ఇక్కడ ఈ అధ్యాయంలోనే మీకు దేవుని వాక్యాన్ని చదివిస్తాను. 21వ వచనం, ఆయనతో సహవాసము చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం అంటే అర్థం ఏంటి? ఫెలోషిప్. మనోడు ఫెలోషిప్ అంటారు. ఒక్కడికి సంబంధం ఉండదు. ఆడాడే కొట్టుకుంటుంటాడు, వాడికంటే నేను గొప్ప అంటాడు, వీడికంటే గొప్ప అంటాడు. అందరు బలహీనలే ఉంటారు. కానీ యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయనతో నువ్వు ఏం చేయాలని? రెండోదిగా సహవాసము చేయాలి, ఫెలోషిప్ చేయాలి, సహవాసం చేయాలి, స్నేహాన్ని కలిగి ఉండాలి. ఏమండి? నీవు ఆయనతో సహవాసం చేయాలి, స్నేహితులతో కాదు.
ఈ మధ్య ఒక సహోదరు నాకు చెప్తుంది, అదే చెప్తాను, తప్పకుండా చెప్తున్నాను అన్నమాట. అన్న బాప్తిజం పొందాడన్న. ఒకప్పుడు భయంకరంగా ఉండేవాడు. బాప్తిజం పొందాడు, మారుమనసు పొందాడు, ఆఖరి పరిశుద్ధాత్మను కూడా పొందాడు. మరలా స్నేహితులతో తిరిగి తిరగటం వల్ల ఏమైపోయింది? మరలా వ్యసనాల పాలైపోయాడు. అర్థమైందండి? స్నేహితులతో తిరగటం వల్ల ఏమైపోయాడు? మరలా త్రాగడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరితో నీ సహవాసం, ఎవరితో సహవాసం చేస్తావో ఆ విధంగానే మారుతావు. బూతులు మాట్లాడుతూ సహవాసం చేసావు అనుకో, నీకేమైపోతుంది? ఆటోమేటిక్గా సపరేట్ అండి. అర్థమైందండి? ఏమంటే నా ప్రియమైన దేవుని పెట్టారా, గొడవలు పడే వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళకు మీకు కూడా ఏమొచ్చేసింది? ఆటోమేటిక్గా సమాధానం ఉండే వాళ్ళతో సహవాసం చేస్తే. కానీ ఆయన మాట ఏమంటాడంటే, నేను సమాధానకర్తని, నాతో సహవాసం చేసి, అందుకని రాయబడిన మాట, నీకు సమాధానం కలిగింది. చెప్పండి హల్లెలూయా. యేసయ్యతో సహవాసము చేస్తే యేసయ్య సమరూపానికి మార్చబడతావు, యేసయ్య పరిశుద్ధతలోనికి నువ్వు నడిపించబడతావు. అందుకే కదండి ప్రార్థన క్రమం అనేది, అందుకే కదా దేవుని సన్నిధానాలు గడపనేది, అందుకే కదా ఆయనతో గడుపుతూ ఆయన వలె మనం మారిపోవాలి. చెప్పండి హల్లెలూయా. డ్రమ్ము కొట్టే వాళ్ళు ఏమైనా పాడాలంటే ఇన్ని ఉన్నాయండి, ఏం చేద్దాం, అవకాశం లేక నడిపించబడుతున్న వాళ్ళగా. ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలిగింది? సమాధానం కలిగింది. మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి, రెండోదిగా సహవాసం చేయాలి. మనుషులతో కాదు నీ సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో. కూర్చున్నా నిలబడిన ఆయనతోనే అనొచ్చు. పిచ్చిది ఇది, ఊరు గొరుగుతుంటుంది, ఎవరితో మాట్లాడుతుంటుంది అర్థం కాదు. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంటో తెలుసా? నేను నా యేసయ్యతో మాట్లాడుకుంటున్నా. ఆమేన్ హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. యేసయ్యతో సహవాసం ఉన్నారు, ఒంటరిగా మాట్లాడుకుంటుంటారు. ఇంకో మాట చెప్పనండి, కొన్ని అద్భుతమైన విషయం చెప్తా. కొన్నిసార్లు మనం ఇమాజినరీ వరల్డ్ లో ఉండాలి. ఇమాజినరీ అంటే అర్థం ఏంటి? ఊహా ప్రపంచంలో మనం ఉండాలి. ఎలాగది? యేసయ్య నాతో ఉన్నాడు. వాక్యాలు బేస్ చేసుకొని మనం అలా ఆలోచించాలి. నీ కుడి పక్షాన నేను, నీ కుడి పార్శాన ఆయన ఉంటాడు అంటే మన పక్కన ఎవరు ఉన్నాడు? ఇప్పుడు ఫీల్ అవ్వాలి మనం. నీ ప్రక్కన నేను ఉంటాను, నేను విడవను, నీ కుడి చేతిని అనబెట్టే మనం ఏం ఫీల్ అవ్వాలి? నా కుడి చేయి ఎక్కడుంది? ఇప్పుడు యేసయ్య చేతిలో వెళ్ళిపోవాలంట. అలాగా ఆత్మీయ కోణంలో మనం ఎదగాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. అప్పుడు నీవు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తావు. చూడండి, అలాగున నీకు మేలు కలుగును. ఆ తర్వాత ఏమనుందంటండి, నోటి ఉపదేశాలను ఏం చేయాలి? అవలంబించాలి. నోటి ఉపదేశం అంటే ఆయన చెప్తున్న మాటలు, ఆయన వాక్యాలు, అర్థభరితముగా మీ జీవితాన్ని మార్చగలిగిన ఆయన సందేశాలు నీవు అవలంబించాలి. ప్రాక్టికల్ గా నువ్వు అవలంబించాలి, నీవు పాటించాలి, నీవు నడిపించబడాలి. ఫస్ట్ ప్రార్థన చేయాలి, రెండవది సహవాసము చేయాలి, మూడోది ఏం చేయాలంట? ఆయన నోటి ద్వారా వస్తున్న వాక్యం అవలంబి. ఇది చేయాలని చేయటే తినొద్దు అన్నాడు. ఎందుకు తినకూడదు? ఎందుకు తినకూడదు అండి? అడిగే పనిలే. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవునికైనా దైవ సేవకులకైనా ఎలాంటి వాడు కావాలి తెలుసా? ఇప్పుడు చెప్తున్నానేనండి, దూకురా అంటే దూకేవాడు కావాలి. ఎందుకు దూకాలి? లేదు, యేసయ్య చెప్పాడు అంతే. రే అసలు నీళ్ళు పోయరా. ఎందుకు పోయాలి? ఆడ అవసరమైన ద్రాక్షారసం అయితే నీళ్ళు పోయమంటావేంటి? ఆయన చెప్పినట్టు విన్నారు, అద్భుతం జరిగింది. విచారు చెప్పండి హల్లెలూయా. ఆయన నోటి మాటలు ఒకవేళ కష్టంగా, ఇష్టం లేనట్లుగా, తమాషాగా, ఫన్నీగా అనిపించవచ్చు, కానీ నువ్వు చేయి అంత అద్భుతాలు జరుగుతాయి. విచారు చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఒక మాట కూడా ఉంది. ఆయన బలహీనత, ఆయన బలము మన బలహీనత కంటే గొప్పది. అర్థమైందండి? ఆయన ఏదైనా చేయాలనుకున్నాడు అనుకోండి, ఆ యొక్క ఇది మనకున్న ఒక ఏమంటే ఆ యొక్క చేయాలన్న తపన కంటే ఎక్కువ అయింది. ఇవన్నీ కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథంలో కనపడతాయి. మీకు ఇంట్లో చదవండి, రోజు ఒక అధ్యాయం చదవండి. అద్భుతమైన ఒక దేవుని సహవాసాన్ని మీరు అనుభవిస్తారు. చూడండి, తర్వాత మనం చూడగలుగుతూ ఉన్నాం, నోటి ఉపదేశాన్ని నీవు అవలంబించాలి.
ఆ తర్వాత ఆయన మాటలు నీ హృదయంలో, ఎవరున్నారు నీ హృదయంలో? నిజమేనా? ఇంకెవరైనా పెట్టుకున్నారా స్థలం ఉందని? ప్రభు ఈ మూల కూర్చో ఏమండి, వాడికి కూడా చోటు ఇచ్చారు, దీనికి కూడా చోటు ఇచ్చిన వాళ్ళకి కూడా ఉండాలి కదా ప్రభు. వాళ్ళకి చోటు ఇచ్చామనుకోండి కొంపు కొల్లేరే. ఎడు చెప్పండి హల్లెలూయా. ఎవరికి చోటు ఇవ్వాలి హృదయంలో? ఏమండి మరి పాటలని ఆయన ఎట్లా రాస్తున్నారు అనుకో, ఆయన మీద దీపం మీద ఆనందంగా రాసిన పాటలే. యేసయ్యా అంటే నా హృదయం చప్పుడు. మరి ఇంకో వీడియో తెలుసా, నా హృదయం నీకోసమే కొట్టుకుంటుంది. షార్ట్ వీడియో. నా హృదయం నిండా నువ్వే తెలుసావు. ఎవరు ఉండాలి నీ హృదయంలో? ఎడు చెప్పండి హల్లెలూయా. తప్పుగా అనుకోకండి పాస్టర్ గారు, నా హృదయం వేసే ఉన్నాడు అందుకే పిచ్చిగా ఉంటాను నేను. కొన్నిసార్లు నా పిచ్చి కొంతమందికి ఇబ్బంది అనిపించింది. ఎడు చెప్పండి హల్లెలూయా. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆ ట్రాన్సే వేరు, ఆ వాతావరణం వేరు, ఆ స్వభావం వేరు. ఏ పాటికి ఒక పిచ్చిగా, ఏ పాటికి ఒక ప్రార్థన, ఏ పాటికి దేవుని సన్నిధానికి వెళ్ళామా, ఏ పాటికి పరిచయం చేసామా. మీకు ఒక విషయం చెప్పనా, సేవల్లో ఏమైనా ఆశీర్వాదాలు భయంకరంగా డబ్బు వస్తుంది అనుకున్నారు మాకు. జోసఫ్కు తెలుసు బండి వేసుకుని వెళ్తే ఎట్టుండదు, అన్న బండి అయిపోయింది. అది మా పరిచయం, నిప్పుల మీద పరిచయం అంటారు. అది ఊరికే కాదు, అర్థమైందండి? ఎడు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఈ పరిచర్య నడిపించబడుతుంది. విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఈ పరిచర్య ఎంతమంది ఇష్టమో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏంటంటే బండి పెట్రోల్ లేదండి, ఏం పాస్ గారు అండి, ఆయన ఫుల్ ట్యాంక్ ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలు ఎవరు ఉండాలి? యేసే ఉండాలి. ఉన్నారా మీ ఇంట్లో? యేసే ఉన్నాడా? మీ హృదయాలు యేసే ఉన్నాడా? ఎవరున్నారు చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి మీరు. ఎవరున్నారు? నవ్వుతున్నారు కొంతమంది, ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాదు. నా హృదయంలో మా ఆవిడ ఉందండి, నా హృదయంలో మా ఆయన ఉన్నాడండి, ఉంచుకోండి పర్లా. కానీ అన్నిటికంటే పైగా మన మనస్సులో, మన హృదయంలో ఆయన మాటలు ఉండాలి. నా హృదయములో నీ మాటలే కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు కలువరి కిరణమై కఠిన హృదయము కరుణించినావు. నీ వివరింపకరమా నీ ఘన కార్యములు వర్ణింపగలయా. మన హృదయంలో ఎవరు ఉండాలంట? ఆయన ఉంటేనంట కారు చీకటి కూడా ఏమైపోద్ది? వెలుగుమయమైపోద్ది. కఠినము కలిగిన వాతావరణాలు కూడా బాగుంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసారంటే అప్పుడు మేము దేవుని పెట్టారు. పిల్లలు చిన్నప్పటి నుండి ఉన్నారు కనుక చక్కగా దేవునిలో ఉన్నారు. హల్లెలూయా అంటున్నారు. చిన్న పిల్ల పాప, మన పిల్లలు కూడా ఎరిగారు అనుకో చిన్నప్పటి నుండి, వాళ్ళు కూడా హల్లెలూయా అంటారు. పోవయ్య అనరు ఇంట్లో. ఎడు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్లని ప్రార్థనలని మందిరాలు అలవాటు చేశారు అనుకో, సాలే అనరు. చెప్పు డాడీ, చెప్పు మమ్మీ అంటారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక చూడండి, ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి. నేను ముగించేస్తున్నాను. తర్వాత ఏం చేయాలంట? సర్వశక్తుని వైపు నీవు తిరగాలి. సర్వశక్తుని ఎవరి వైపు తిరగాలి మనం? మనం ఇక్కడ ఉండవు కానీ పొద్దు తిరుగుడు పూలు అంటారు తెలుసా మీకు? అవి ఎటు తిరుగుతాయండి? సూర్యుడు ఎటుంటే, ఎందుకని ఆ తిరగటం వల్లే బ్రతకగలుగుతాయి, అవి తిరగటం వల్లే ఎదగలుగుతాయి, అవి తిరగటం వల్లే ఫలించగలుగుతాయి. హుషారు చెప్పండి హల్లెలూయా. బలంతా నీడు దిప్పు, సచ్చన చేస్తాయి కానీ పొరపాటు ఇటు. మరి మీరంటాడు ఏంటంటే కవిలకి ఆయన ఏదో బాగా దొరికాడు ఈరోజు, ఏదో కొత్త కొత్తగా చెప్తున్నట్టుంది. ఎడు చెప్పండి హల్లెలూయా. పొద్దు తిరుగుడు పువ్వు ఎలా అయితే సూర్యుడు వైపు తిరిగిద్దో అలాగే మన వైపు మనం కూడా యేసే వైపు తిరగాలి. ఎవరైనా తిప్పడానికి వస్తే చచ్చన చేస్తా కానీ తిరగను. మందు వైపు నేను తిరగను, వ్యసనాల వైపు తిరగను, ఇష్టానుసారమైన జీవితం వైపు తిరగను,
లోక సంబంధమైన జీవితంలో నేను తిరగను. నేను ఒక మాట చెప్తున్నానండి, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. ఆయన వైపే నువ్వు తిరగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని మనిషిగా ఉండాలి. చెప్పాలి నువ్వు దేవుని మనిషిని. ఎవరైనా బాధపడుతున్నారు నువ్వేం చెప్పాలి? నేను రావాల్సిన అవసరం అక్కడ. నువ్వే చెప్పాలి, నేను ప్రార్థనకి వెళ్తుంటానండి, ప్రార్థన చేస్తాను, సంఘంలో కూడా చెప్తానండి. చాలా ఇంకా నీ ఫ్యాన్స్ అయిపోతారు. అన్న చాలా మంచి చూడండి, అన్న చాలా మంచి చూడండి అంటారు. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారే కాదు, నువ్వు కూడా అంతే. నువ్వు ఎక్కడున్నా యేసే మనిషిలాగే ఉండాలి. యేసే తరపున మీరందరూ ప్రతినిధులు. అర్థమైందండి? ఎక్కడ పని చేస్తున్నా నువ్వు యేసయ్యను కనపరిచే పనిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆటోమేటిక్ అప్పుడు నిన్ను కూడా దీవిస్తాడు ఆ పనులలో. నువ్వు చేస్తున్న పొలంలో కానీ, ప్రయాణం చేస్తున్న వాహనాల్లో కానివ్వండి, ఎక్కడ ఉన్నా నువ్వు యేసయ్య ప్రతినిధిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపే నువ్వు తిరగాలి. ఆయన వైపే చేతులు చాపాలి, ఎత్తాలి. ఆయన వైపే చూడాలి. యేసు ప్రభువుకు ఒక అలవాటు ఉంది, ఎక్కువ చెప్పట్లేదు కానీ ఆయన ఎప్పటికీ కూడా ఒక అలవాటు ఏం తెలుసా? ఆకాశం వైపు చూడటం. కనులెత్తి చూస్తాడంట. ఆకాశం వైపు చేతులు ఎత్తటం. ఆకాశం వైపు చేతులు ఎత్తటం అంటే అర్థం ఏంటి? ఇక నాదేం లేదయ్యా, నేను అప్పగించేసుకున్నాను, ఇంకంతా నీదే. అర్థమైందండి? ఆకాశం వైపు చూడడం అంటే అర్థం ఏంటి? బైబుల్ అంటుంది, ప్రతి వరము జ్యోతిర్మయుడగా యేసు నుండి నీకు వస్తుంది కనుక ఆయన వైపు నువ్వు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన వైపు తిరిగిన తర్వాత నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించాలి. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. నీ గుడారంలో దేవునికి ఇష్టంగానే ఉన్నాయి. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక మాట అంటాను, ఇంట్లోకి ఎలాగ తెచ్చింది అనుకుందాం. ఉంటారా మీరు ఇంట్లో? అలవాటు అయిపోయిందండి అంటారా? ఆడున్న ముందు ఎత్తుకుతారు, పోలీసు దొంగని ఎత్తుకున్నట్టు తీసుకొని ఆడున్న మొత్తానికి తీసి బయటపడేస్తారు. ఆ తర్వాత స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత ఇల్లంతా ఏమైపోద్ది? కంపు పోయి ఇంపు వచ్చింది, దుర్వాసన పోయి సువాసన వచ్చింది. ఆ విధంగానే నీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండడానికి, నీ హృదయాలు అడుగు పెట్ట ఉండడానికి ఏదో ఆటంకం ఉంది, ఏదో దుర్మార్గత ఉంది, ఏదో దేవుడు ఇష్టపడని ఉన్నాయి కనుక వాటిని నువ్వు ఏం చేయాలంట? నీ గుడారము నుండి, నీ జీవితము నుండి దూరంగా తొలగించాలి. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. నీ నడక, నీ పడక, నీ ఆలోచన అన్ని కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధతకు చోటు ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడంట నీవు అభివృద్ధి పొందుతావు. అర్థమైందండి? ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, ఏమండి 25వ వచనం చదువుదాం. అప్పుడు సర్వశక్తుడు నీవు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చేయాలి. అర్థమైందండి? ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి. ఇది టైం టు ఆన్సర్. ఏం చేయాలి ఇప్పుడు? బైబిలే చూసి చెప్పండి, నాకు ఇబ్బంది లేదు. ఎగ్జామ్లో కూడా ఇంత అవకాశం లేదు, పుస్తకాలు చూసి రాయండి. బైబిల్ తీసుకొని చెప్పండి నాకు. మొదట ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేయాలి. మూడోదిగా ఆయన నోటి ఉపదేశం వినాలి, అవలంబించాలి. నాట్ ఓన్లీ హియరింగ్, జస్ట్ ఫాలో హిస్ వర్డ్స్. ఆయన మాటలు కూడా వినాలి, అవలంబించాలి. ఆ తర్వాత ఆయన వైపు, ఆయన మాటలు హృదయంలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏంటంట? నీ గుడారములో నుండి ఆ సర్వశక్తుని వైపు నువ్వు తిరగాలి. ఆ తర్వాత ఏంటంట? నీ గుడారం, నీ ఇల్లు, ఏమండి, నీ హృదయం, అందులో నుండి పాపాన్ని ఏం చేయాలంటే దూరం. రక్షణ పొందిన తర్వాత పెట్టుకోకూడదు. ఇంకా నేను మారానండి, ఇట్టున్నాను, ఇంకా ఎక్కువ రోజులు ఉండకూడదు అని అనుకొని నీలో మార్పు రావాలి. అలాగే బతికేమనుకో, ముందు అట్టే ఉన్నావు, ఇప్పుడు అట్టే ఉన్నావు, ఏం ప్రయోజనం? దానివల్ల లాభం ఉంది. ముందు కూడా అలాగే ఉన్నాం. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏదో ఘోరంతో వచ్చిందండి మార్పు అంటే కుదరదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. వివాహం అయిపోయింది, గతంలో కొన్ని అలవాట్లు ఉంటాయి, అవునా?
ఇప్పుడు ఏదో సామెత అంటారు చూసారా, బాయ్ ఫ్రెండ్ లేని గర్ల్ ఫ్రెండ్ ఉండదు, గర్ల్ ఫ్రెండ్ లేని, అవునా కదా? కానీ పెళ్ళైన తర్వాత ఏమోరా వీడు అసలు పెళ్ళి అయిందని పేరే కానీ వీడు మంచోడు కాదు, ఉండకూడదు, ఇంకా కట్ చేయాలి, అన్ని కత్తిరించాలి. ఇంకా అలాగే ఉన్నావు అనుకో, ప్రార్థనలకు వస్తూ రక్షణ పొందని నీవు ఇంకా పాత జీవితంలో ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. నీ జీవితంలో మార్పు రావాలి, వ్యసనాలని విడిచిపెట్టాలి, అలవాట్లు మార్చుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఆత్మీయ జీవితం యేసయ్యతో అనుబంధం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నువ్వు ఆయనని ఎంత నమ్ముతున్నావు, మాట చెప్తున్నాను చివరిలో, నువ్వు ఆయనని ఎంత నమ్ముతున్నావు పనులు చేస్తాడని, ఆయన కూడా అంతే నమ్మాలి, వీడు నా మనిషి అని. ఆయన నమ్మాలి, వీడు కూడా నాతో పాటు నిలబడేవాడు, నన్ను వెంబడించేవాడని. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నువ్వు నమ్మకం లేకుండా అనుమానాలు ఉన్నతో సహవాసం చేయగలుగుతావా? చెప్పరేంటండి, చేయలేం కదా. మరి మనతో వేసే సహవాసం చేయాలి. నువ్వు చేస్తానంటున్నావు, బాగానే ఉంది, మరి ఆయన సహవాసం చేసేటప్పుడు మనం ఆయన కోరినట్టుగా ఉండాలా కదా? ఉండాలి. ఇక మీదట మన జీవితంలో మార్పు రావాలి. ఇవన్నీ చేసినప్పుడంట నీవు యోచన చేయగా అది స్థిరపరచబడుతుంది, అంతేకాదు నీవు అన్నింటిలో అభివృద్ధి పొందుతావు. ఆ విధమైనటువంటి అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, పశ్చాత్తాపముతో ప్రార్థన చేసుకున్నావు. ఎందుకు అభివృద్ధి లేదు? ఎంత ఆలోచించినా అనుకున్నవన్నీ కూడా జరగట్లేదు. ఎందుకు ఈ బాధలు? ఇంకా ఎందుకు నాలో మార్పు రావట్లేదు? కుటుంబాలలో ఎందుకు మార్పు రావట్లేదు? మార్పు నీలో మొదలైతే ఇల్లంతా కూడా నీ ద్వారా మారుతుంది. ప్రార్థన చేసుకుంటావా? నీ నిజంగా ఇంటోడు రక్షణ పొందాలని ఉంటే కన్నీళ్లు గార్చాయి దగ్గర. బలారాధనలు పాలు పొందేవాళ్ళు ఎడమ చేతులు కుడి చేతులు పెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా ఉండండి. పశ్చాత్తాపముతో ఒక నూతనమైన నడిపింపులో మనం నడిపించబడాలి. ఒక నూతనమైన మార్గములో, ఒక నూతనమైన అనుభవాలు నడిపించబడాలి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీతో సహవాసము చేస్తున్న నేను నీ వలె ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అందరూ కలిసి ప్రార్థన చేసుకుంది. ఎవరికి వారు ఎడమ చేతిలో కుడి చేతిని పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఇట్స్ టైమ్ టు ప్రే. ప్రార్థించే సమయం. అయ్యా, తెలిసి తెలియక చేసిన పాపాలు, పొరపాట్లు, ఎన్ని తెలిసిన ఆత్మీయంగా నాకు ఎన్ని తెలిసినా అనుకున్నా కొన్నిసార్లు త్రొట్టిల్లిపోతున్నానయ్యా. కొన్నిసార్లు అనుకున్న దర్శనం నెరవేర్చక పడిపోతున్నాను ప్రభా. ఆయన నీ కుడి చేతిని పట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వార్థంలో మార్చబడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాం. అందరు కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకొని ప్రార్థనలో ఉండండి. దాన్ని విడిచిపెట్టడానికి ప్రభా